హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా సూపర్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు? ఈరోజు థంబ్నెయిల్ చూసుంటారు. మనం ఒక టేస్టీ అండ్ క్విక్ చికెన్ రెసిపీ, ఫ్రై రెసిపీ చూడబోతున్నాము. అది కూడా మన జీడిపప్పు చికెన్ ఫ్రై. సో ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు కానీ అందరూ మన బ్యాచిలర్ తమ్ముళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. సో దానికి లెట్స్ బిగిన్. నేను ఫస్ట్ ఒక 3/4 kg చికెన్ తీసుకున్నానండి. దాన్ని బాగా ఉప్పు అండ్ నిమ్మకాయ వేసి బాగా కడుక్కొని ఒక 2-3 సార్లు పెట్టుకోవాలి. ఓకే, దీని తర్వాత మ్యారినేట్ చేసుకునే లోపు మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకోండి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొన్ని ఒక 10-15 జీడిపప్పులు, కొంచెం 3 టేబుల్ స్పూన్స్ నూనె, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు 2 టీ స్పూన్స్, కారం 2 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, గరం మసాలా పొడి 2 టీ స్పూన్లు. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా ఉప్పు, పసుపు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలన్నిటికీ ఉప్పు కారం అన్ని మసాలా పట్టేసే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టేయాలండి. సో ఇలా దాంట్లోనే నీళ్ళన్నీ ఊరుతాయి. మొత్తం నీళ్ళు ఎగిరేంత వరకు మనం ఉడికించుకొని, సో మొత్తము నీళ్ళన్నీ ఎగిరిపోయి డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఫస్ట్ మనము చిన్న ముక్కలు పేస్ట్ చేసుకున్న జీడిపప్పుని వేసి కలుపుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఇలా అవన్నీ పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. తర్వాత మనము వేడి ఆయిల్లో జీలకర్ర వేసి కాస్త చిటపట అన్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. 1 minute వేయించినాక కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. దాని తర్వాత ఉడకబెట్టుకున్న చికెన్ని కూడా వేసేయాలి. చూసారా, డ్రైగా ఉంది. చక్కగా ఫ్రై చేసుకొని కాసేపు సిమ్లో 5 minutes మూత పెట్టుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 5 minutes కలుపుతూ ఉండండి. దాని తర్వాత ధనియాల పొడి, అలాగే గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. స్లోగా కలుపుకోండి. తర్వాత సిమ్లో పెట్టుకున్నాక 5 minutes లాస్ట్లో కొత్తిమీర జల్లుకోవాలి. కొత్తిమీర జల్లుకున్నాక కూడా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత సిమ్లో ఇంకొక 2 minutes ఫ్రై చేయండి. తర్వాత ఇంకేముంది, మన హీరో ఇంగ్రీడియంట్ జీడిపప్పు తీసి పెట్టుకున్నాం కదా వేయించుకొని, ఆ జీడిపప్పుని వేసేయండి. ఎస్, చూసారా ఎంత బాగుందో, జీడిపప్పు ఎర్రగా వేగినాయి. వేసేసి లైట్గా మళ్ళీ కలపండి. అంతే, మన కాజు చికెన్ ఫ్రై సూపర్ అండ్ టేస్టీ యమ్మీగా ఉంది కదూ. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, చాలా బాగుంది కదా, యమ్మీగా. దీంట్లో పక్కన ఒక పప్పుచారు పెట్టుకొని వైట్ రైస్ పెట్టుకొని తిన్నారనుకోండి, ఇంకా సూపర్. అందరూ ట్రై చేస్తారు కదా. సో మన యమ్మీ కాజు చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎన్నో రెసిపీస్ చూడడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.